అంటే అప్పట్లో ఆ ఫీలింగ్ కూడా ఉంది. 78లో అంటే ఇందిరా కాంగ్రెస్కి తాడు బొంగరం లేకపోతే చెన్నారెడ్డి గారు ఆయనకున్న ఇమేజ్ కానివ్వండి మొత్తాన్ని సమీకరించి అధికారంలో తీసుకొచ్చాడు పార్టీని. ఇక్కడి నుంచే మొదలైంది ఇందిరా కాంగ్రెస్ ప్రాభవం అంటే దేశవ్యాప్తంగా వెళ్ళడానికి అనేటువంటిది కూడా అప్పుడు ప్రజల్లో కానివ్వండి లేదా మీడియాలో కానీ ఉండింది. సో ఆయన్ని ఏ విధంగా ఇక అంటే తొలగించడానికి రీజన్ ఏమి చూపించారు? ఇక్కడ ఏమిటంటే ఇక్కడ బీసీ సామాజిక వర్గం అది ఒక మరి దాన్ని సామాజిక వర్గం ఉంటారు ఏమంటారు, బీసీ అనేక జాతులు ఉంటారు కదా, వాళ్ళంతా ఈయనకి ఎప్పుడూ ఇష్టత లేదు. వాళ్ళు ఎంతసేపటికి రాజారామును చేయాలని ఉన్నారు. అది కాల దాంట్లో అంజయ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఆమె ఏం చేసింది, అంజయ్ గారికి అక్కడ ఏదో మినిస్టర్ ఇచ్చి కార్మిక శాఖ మంత్రిగా కేంద్రంలో అది అడ్డం పెట్టుకుని ఆయన ఫ్రీక్వెంట్గా ఆమెను కలిసి అది ఇది చెప్తారు. వీటన్నిటికంటే పరమ నీచమైన శక్తి ఎవరంటే పివి నరసింహారావు. పివి నరసింహారావుకి ఏంటంటే ముఖ్యమంత్రి అవ్వాలని, పోయిన ముఖ్యమంత్రి మళ్ళీ ఎట్టగానో అవ్వాలని, దానికోసం ఈ రాజారాం గారిని వీళ్ళందరినీ ఎంకరేజ్ చేసి వాళ్ళని పంపించాడు కూడా. అది పంపిస్తే అది మాత్రం జరగదు, అది మీరు ఎప్పుడు అటెంప్ట్ చేయబాగండి, నా దగ్గర చెప్పబాగండి అని చెప్పి. ఎవరు చెప్పారండి? ఇందిరాగాంధీ రోజు ఏదో పోయి ఎవరో వాళ్ళు పెటిషన్ ఇచ్చి రాజారాం అంటే చెన్నారెడ్డి గారిని అన్సీట్ చేయడానికి పివి నరసింహారావు గారు పావులు కదిపారంటారా కేంద్రంలో? అంటే తనకున్న ప్రాక్సిమిటీతో ఇందిరాగాంధీ గారితో ఉన్న ప్రాక్సిమిటీ చాలా కృషి చేశాడు. చేసి అంటే రాజారామన్ తెద్దామని కాదు, తను రావాలని. అయితే ఇక్కడ మంత్రి పోయిందే ముఖ్యమంత్రి అనే బాధతో అతను ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గురించే మాట్లాడేవాడు ఆయన.